రేణిగుంట పరిసర ప్రాంతాల్లో దారి దోపిడీగాళ్లకు పోలీసులు చెక్ పెట్టారు. వాళ్ళ చోరీలకు బ్రేక్ వేశారు. ప్రతిరోజు అర్ధరాత్రి ద్విచక్ర వాహనంపై తిరుగుతూ ఒంటరిగా ఉన్న వారిపై ఈ ముఠా బెదిరింపులకు పాల్పడుతుంది. జనాన్ని బెదిరించి నగదు, విలువైన వస్తువులను దోచుకుంటున్నారు. వరుస ఫిర్యాదులతో కంగుతున్న రేణిగుంట పోలీసులు పక్కా ప్లాన్తో పట్టుకున్నారు. మొత్తం 3 సభ్యుల్ని అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు ఒక బైక్ను స్వాధీనం చేసుకున్నారు. నైట్ 10:30, 11 ఆ ప్రాంతంలో గణేష్ అనే ఒక వ్యక్తి ఇక్కడ రైల్వేస్లో మనకి సిఆర్ఎస్లో అప్రెంటిస్గా వర్క్ చేస్తూ ఉంటాడు. అతను నేటివ్ ప్లేస్ వచ్చి నల్గొండ. సో అతను ఆ రోజు ట్రైన్ దిగి నైట్ వాళ్ళ రూమ్కి నడుచుకొని వెళ్తున్నప్పుడు రేణిగుంట ఫ్లైఓవర్ మీద ఫస్ట్ ఒక గుర్తు తెలియని 3 వ్యక్తులు అతన్ని కొట్టి అతని వద్దలు ఉన్నాయి అంటే ఏమి బిలాంగింగ్స్ ఉంటాయో ఫోన్ అండ్ డబ్బులు అతన్ని కొట్టి లాక్కొని వెళ్ళిపోవడం జరుగుతుంది. సో అతనికి వెంటనే తల మీద దెబ్బ కూడా తగులుతుంది. సో అతను అన్కాన్షియస్ అది. దాని తర్వాత వెంటనే రూమ్కి వెళ్ళి హాస్పిటల్ అడ్మిట్ అయితే మనకి నైటే వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి మనం వెంటనే విచారించి ఎఫ్ఐఆర్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ డే. సో ఇన్వెస్టిగేషన్లో భాగంగా మనం ఆల్ టెక్నికల్ డేటా కానివ్వండి, కెమెరాస్ కానివ్వండి, మనం అన్నీ చెక్ చేస్తున్న క్రమంలో ఈరోజు ఇన్ఫర్మేషన్ వచ్చిన దాన్ని బట్టి మనం ముద్దాయిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. మనకి ఈ మంత్ 17